నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత్. ఆంధ్ర రాజకీయాలకి రాజధానిగా కేర్ ఆఫ్ అడ్రస్గా మాట్లాడుకునే ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఎవరు ఏ నియోజకవర్గంలో ఉన్నారు, ప్రస్తుతానికి ఎవరు రెబల్ అభ్యర్థిగా మారారు, ఎవరికి ఈసారి గెలుపు సాధ్యమవుతుంది అసాధ్యమవుతుంది అనేది కూడా ఈరోజు మనం చర్చించుకుందాం. ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడున్న రాజకీయ వ్యవహారాలు ఏంటి, ఆల్మోస్ట్ దాదాపుగా వైసీపీకి సంబంధించి వైసీపీ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది, ఒక 2-3 స్థానాలు తప్ప. ఇంకా టీడీపీ జనసేన కూటమి ఏదైతుందో అది అభ్యర్థులను ఖరారు చేయాల్సిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. సో ప్రస్తుతానికి మనం ముందుగా చూసుకున్నట్లయితే జగ్గైపేట నియోజకవర్గం ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య, గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, అక్కడ అదే నియోజకవర్గం నుంచి ఇంకా అక్కడ పోటీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయనే పోటీ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఈసారి వైసీపీ అభ్యర్థిగా సామినేని ఉదయభాన్కి టికెట్ అందదు అనుకుంటున్న తరుణంలో ఆయన మీద సమ్ అలిగేషన్స్ కానీ లేదంటే ఇలాంటి పరిస్థితుల నేపథ్యం ఉన్నా సరే ఆయననే ఖచ్చితంగా అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం కూడా భావించింది. సో ప్రస్తుతానికైతే వైసీపీ అభ్యర్థిగా సామినేని ఉదయభాను, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య అక్కడి నుంచే పోటీకి బరిలో ఉన్నారు. ఎందుకంటే టీడీపీకి ఎలాంటి పోటీ లేదు, అలాగే వైసీపీకి కూడా ఎలాంటి పోటీ లేదు కాబట్టి మిత్రపక్షం నుంచి అంటే ఇంటర్నల్గా పార్టీలో ఎలాంటి అభ్యర్థులు లేరు కాబట్టి ఈసారి జగ్గైపేట నియోజకవర్గం నుంచి టీడీపీ వైసీపీ పోర్ అనేది చాలా హోరాహోరీగా ఉండే పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. ఇకపోతే నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మారుస్తున్నారు, అలాగే వైసీపీ అభ్యర్థిని కూడా మారుస్తున్నారు అని వార్తలు వచ్చిన తరుణంలో అక్కడ ఎలాంటి మార్పు లేకుండా ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మొండితోక జగన్మోహన్ రావు, ఆయన డాక్టర్, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన నందిగామ రాజకీయాలన్నీ కూడాను అరుణ్ కుమార్ కనుసన్నలోనే జరుగుతాయన్నట్లుగా ఒక వార్త అయితే వస్తుంది. అట్లాగే ప్రధానంగా అక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య ఉన్నారు. ఈసారి కూడా ఆవిడే పోటీ చేశారు, గతంలో ఆవిడ పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. తంగిరాల సౌమ్య ఫాదర్ తంగిరాల ప్రభాకర్ రావు, ఆయన గతంలో అక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయన ఎమ్మెల్యే పొజిషన్లో ఉండే మరణించడంతో ఆయన కూతుర్ని బై ఎలక్షన్స్లో మంచి మెజార్టీతో గెలిపించడం అయితే అక్కడ జరిగింది నందిగామ నియోజకవర్గంలో. ఈసారి ఏది ఏమైనా సరే నందిగామ నియోజకవర్గం నుంచి టీడీపీ వైసీపీ అభ్యర్థుల పట్ల ఒక క్లారిటీ వచ్చింది. ఈసారి కూడా అది ఈ గతంలో ఒక 10-15 ఏళ్ల క్రితం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడి నుంచి నందిగామ నియోజకవర్గం నుంచి చాలా టఫ్ ఫైట్ ఉండేది. ప్రతిసారి కూడా దాదాపుగా 25 నుంచి 30 సంవత్సరాలు టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. మొదటగా దేవినేని వెంకటరమణ, ఆ తర్వాత దేవినేని ఉమామహేశ్వరరావు చెరొక 10 ఏళ్ళు గెలిచినట్టు పరిస్థితి ఉంది అక్కడ. సో ఈసారి ఏదేమైనా సరే హోరాహోరీ పోటీ నడిచే పరిస్థితులు అయితే నందిగామ నియోజకవర్గంలో నెలకొన్నాయి. ఇకపోతే మైలవరం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన టీడీపీ అభ్యర్థిగా అక్కడ ఉన్నారు మైలవరం నియోజకవర్గంలో. గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. సో ఆయన ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత వసంత కృష్ణప్రసాద్ కూడా అక్కడ గెలవడం జరిగింది 2019 ఎన్నికల్లో. సో ప్రస్తుతానికి ఆయన టీడీపీకి కొంచెం దగ్గరయ్యారు, టీడీపీ అధిష్టానంతో మాట్లాడుతున్నారు అని వచ్చిన ఈ వార్తల నేపథ్యంలో అక్కడ వైసీపీ రెబల్ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ మారారు. ఆయన టీడీపీ పెద్దలతో టచ్లో ఉన్నారు. ఆయన ఈసారి పార్టీ మారుతున్నారు అనుకుంటున్న సందర్భంలోనే ఆయనకి టికెట్ కేటాయించకపోవడం జరిగింది. ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్గా సర్నాల తిరుపతిరావు ఉన్నాడు. సర్నాల తిరుపతిరావు ఆయన జోగి రమేష్ అనుచరుడుగా, ప్రధాన అనుచరుడుగా ఆయన అక్కడ ఉన్నారు. సో ఆయన్ని వైసీపీ అభ్యర్థిగా సమన్వయకర్తగా ఆయన్ని అనౌన్స్ చేయడం కూడా జరిగింది వైసీపీ అధిష్టానం. సో ఇకపోతే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అలాగే నందిగామ కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. తిరువూరు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కనుక కొక్కిలిగడ్డ రక్షణ నిధి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అతన్ని కాదని వేరే వాళ్ళకు కూడాను ఆయన ఇంతకుముందు గతంలో టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, గతంలో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి ఎవరైతే నల్లగట్ల స్వామినాథ్ ఉన్నాడో ఆయనకి ఇప్పుడు వైసీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి వైసీపీకి వెళ్ళి టీడీపీకి వెళ్ళి ఆయన పోటీ చేద్దామని కూడా చూస్తున్నారు. సో ఇంకొక వ్యక్తి అక్కడి నుంచే ఎవరైతే అమరావతి జేఏసీ నేత ఉన్నారో కొలికపూడి శ్రీనివాస్ని కూడా అక్కడి నుంచి పోటీ చేయించాలని టీడీపీ భావిస్తూ ఉంది. ఆయన మాట్లాడగలిగిన వ్యక్తి, రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే దాదాపుగా అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర ఏదైతే జరిగిందో ఆ పాదయాత్రలో చాలా చురుగ్గా పాల్గొని అనేకమైన డిబేట్స్లో ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఆయన కొంచెం టాక్టికల్గా మాట్లాడగలిగే వ్యక్తి, ఎదుటి మనిషి ఎవరైనా సరే డిఫెన్స్లో పడేయగలిగే వ్యక్తి కాబట్టి, వాయిస్ ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు కూడా ఖచ్చితంగా ఆయన్నే పోటీ చేయిస్తే బాగుంటుంది అని టీడీపీకి
అంటే లోకల్గా ఉండే కార్యకర్తలు కానీ లోకల్ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను టీడీపీ తరఫు నుంచి కొలికిపూడి శ్రీనివాస్ని చేయిస్తే బాగుంటుంది, పోటీ చేయిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కొంత ఇప్పటికే సమాచారం అధిష్టానానికి అందించడం జరిగింది. సో చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ తిరువూరు నియోజకవర్గం నుంచి కొక్కిలిగడ్డ రక్షణానిధి సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఆయనను మార్చి నల్లగడ్ల స్వామినాథన్ టీడీపీ అభ్యర్థికి వైసీపీ అవకాశం కల్పించడం అది గమనార్హం అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొలికిపూడి శ్రీనివాస్కి అక్కడి నుంచి టీడీపీ టికెట్ ఇస్తే బాగుంటుంది, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్గా ఉన్న నాయకులు కూడా టీడీపీ అధిష్టానానికి ఇప్పటికే చేరవేయడం జరిగింది. సో మరొక నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం కృష్ణా జిల్లా మొత్తంలో కూడాను చాలా హాటెస్ట్ సీట్గా ఉండే నియోజకవర్గం అదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ముఖ్యంగా అక్కడ పుచ్చలపల్లి సుందరయ్య లాంటి పెద్ద పెద్ద బడా నాయకులందరూ కూడా అక్కడి నుంచే పోటీ చేసి అసెంబ్లీకి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. సో ప్రస్తుతానికి ఆ నియోజకవర్గంలో గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అట్లాగే వల్లభనేని వంశీ ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన ఇన్ఛార్జ్గా అక్కడ ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన ఈసారి వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఆయన కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. సో వీళ్ళిద్దరు గతంలో ఒకరు వైసీపీ మరొకరు టీడీపీలో ఉన్నారు. ప్రస్తుతానికి ఇద్దరు షఫల్ అయ్యారనమాట. టీడీపీలో ఉన్న అభ్యర్థి వైసీపీలోకి వచ్చారు, వైసీపీలో ఉన్న అభ్యర్థి టీడీపీలోకి రావడం జరిగింది. సో అక్కడి నుంచి ఒక వైసీపీకి సీనియర్ నేత దుట్టా రామచంద్రారావు కూడా ఖచ్చితంగా వైసీపీ నుంచి వంశీకి టికెట్ ఇస్తే కొంత పరాభవం ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వైసీపీ అధిష్టానానికి కూడా కొన్ని సూచనలు పంపడం జరిగింది. వంశీకి అక్కడ లోకల్గా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను వైసీపీ తరఫున వంశీకి టికెట్ ఇవ్వద్దని చెప్పేసి అక్కడ కొంత సామాజిక వర్గం కూడాను బలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ని తిట్టిన పరిస్థితులు అక్కడ ఉండడం వల్ల అక్కడున్న సామాజిక వర్గం అంతా కూడాను వల్లభనేని వంశీకి కొంత వ్యతిరేకత ఇప్పుడు అక్కడ ఉందని చెప్పుకోవచ్చు మనం. సో ఇకపోతే గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కోసం ఎవరా అని ఎదురు చూస్తున్న తరుణంలోనే వైసీపీ అధిష్టానం ఒక పేరు ఖరారు చేసింది. వెనిగండ్ల రాము, ఆయన ఎన్ఆర్ఐ, కొంత ఆర్థికంగా కూడా బలంగా ఉన్న నేత ఆయన వెనిగండ్ల రాము. సో గతంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న తను రావి వెంకటేశ్వరరావు, ఆయన కొంచెం బలంగా లేని వ్యక్తి. కొడాలి నాని వాయిస్కి తట్టుకోవాలంటే వెనిగండ్ల రాము లాంటి అభ్యర్థిని ప్రకటించాలి. దట్టు వెనిగండ్ల రాము అనే వ్యక్తి, ఆయన సామాజిక వర్గం వేరే, అతని యొక్క వైఫ్ సామాజిక వర్గం వేరే. ఇక్కడ రెండు సామాజిక వర్గాలు సమీకరణాలు అన్నీ కూడాను ఈసారి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులందరూ కూడాను గుడివాడ నియోజకవర్గం మీద ఒక పర్సనల్ గ్లెడ్జ్ అయితే పెట్టుకున్నారు. ఖచ్చితంగా కొడాలి నానిని ఓడించాలి, టీడీపీలో గెలిచిన వ్యక్తి కొడాలి నాని, అతన్ని ఖచ్చితంగా ఓడించాలని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఖచ్చితంగా కొడాలి నాని కొన్ని సందేశాలను పంపించారు. నా మీద పోటీ చేయడానికి గుడివాడ నుంచి లోకేష్ అయినా రావచ్చు, చంద్రబాబు నాయుడు అయినా రావచ్చు, దమ్ముంటే రమ్మని చెప్పేసి ఆయన కొన్ని సూచనలు ఇచ్చినా సరే ఖచ్చితంగా వెనిగండ్ల రాము అనే పర్సన్ ఎన్ఆర్ఐకి కొంచెం ఫండింగ్ కానీ ఎన్ఆర్ఐస్ నుంచి ఫండింగ్ వస్తుంది. అట్లాగే ఆయన కూడా కొంత ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా కొడాలి నానిని ఓడించడానికి వెనిగండ్ల రాము సరైన వ్యక్తి అని చెప్పేసి వెనిగండ్ల రాముని బరిలో దించడం జరిగింది. సో ఇక్కడ నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి ఇంతకుముందు పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథిని నూజివీడు నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ మేక వెంకట ప్రతాప్ అప్పారావు 2 సార్లు గెలిచి బలంగా ఉన్న వ్యక్తి. అతని మీద కొంత వ్యతిరేకత వచ్చినా, ప్రభుత్వానికి యాంటీ ఇంకంబెన్సీ ఓటు వచ్చినా సరే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదున్నా సరే, ఒక మంచి వ్యక్తి ఉంటే అక్కడ నూజివీడు నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం వ్యక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కొలుసు పార్థసారథిని అక్కడి నుంచి పోటీ చేయించాలి. ఆయన ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఈసారి అక్కడి నుంచి పోటీ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది టీడీపీకి. అంటే టీడీపీకి సంబంధించి ఇంతవరకు నూజివీడులో ఎలాంటి మంచి ఫలితాలు అయితే రాలేదు. ఈసారి ఏది ఏమైనా సరే వైసీపీని ఓడించి నూజివీడు సీట్ని సైతం కైవసం చేసుకోవాలని చెప్పేసి టీడీపీ ఊళ్ళురుతున్న పరిస్థితులు అయితే మనం ప్రస్తుతానికి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈసారి టీడీపీకి అక్కడ మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్న పరిస్థితి. సో ఇకపోతే మచిలీపట్నం నియోజకవర్గం చూసుకుందాం. మచిలీపట్నం నియోజకవర్గం ఎప్పుడు కూడా హోరాహోరీగా నడిచే పరిస్థితి ఉంది. సో గతంలో గెలిచిన వ్యక్తి కొల్లూరు రవీంద్ర టీడీపీ తరఫున ఈసారి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆయన మొదటిసారి గెలిచినప్పుడే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఆయన. తర్వాత పేర్ని నాని, సో ఆయన మంత్రిగా జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న వ్యక్తి. ఆయన ఈసారి ఎట్టకేలకు నేను పోటీ చేయను, ఖచ్చితంగా నేను పోటీలో నుంచి బయటగా ఉంటాను, తప్పుకుంటానని చెప్పేసి ఆయన మాట్లాడాడు. కానీ ఆయన కుమారుడికి
టికెట్ కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డితో వారించి సాధించి ఆ టికెట్ తీసుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. సో ఈసారి ఏది ఏమైనా సరే పేర్ని కిట్టు అలాగే కొల్లూరు రవీంద్ర సో ఎలా ఉండబోతుంది, ఒక సీనియరు ఒక జూనియరు. పేర్ని కిట్టు కృష్ణమూర్తి అనే వ్యక్తి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఆయన అంటే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఈసారి చాలా బలంగా ఉండే నేత అక్కడ కొల్లూరు రవీంద్ర ఉన్నారు. ఏది ఏమైనా సరే కొల్లూరు రవీంద్ర గెలుపుకి కొంత మార్గం సుగమమైందని చెప్పేసి అనేక రాజకీయ సర్వేలు వస్తున్నాయి, రాజకీయ విశ్లేషకులు అనేక లోకల్గా ఉన్న నాయకులు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో అక్కడ ఉంది. ఈసారి చూద్దాం, పేర్ని నాని ఎప్పుడు కూడా వార్తల్లో ఉండే పేర్ని నాని తన కుమారుణ్ణి గెలిపించుకోవడంలో సఫలీకృతం అవుతాడా అవడా అనేది కూడా మనం ఒకసారి చూడాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది అక్కడ. సో ఇకపోతే అవనిగడ్డ నియోజకవర్గం మండలి బుద్ధప్రసాద్ టీడీపీ అభ్యర్థి, అలాగే వైసీపీ అభ్యర్థిగా సింహాద్రి రామ్ చరణ్ ఉన్నాడు. సింహాద్రి రమేష్ని పార్లమెంట్ అభ్యర్థిగా మచిలీపట్నానికి తరలించారు. సో ఆయన అవనిగడ్డ ఎమ్మెల్యే ఆయన ఉన్నారు, అవనిగడ్డ ఎమ్మెల్యేగాను. సో ఆయన్ని మచిలీపట్నం లోక్సభ స్థానానికి ఆయన చూస్తున్నారు, ఇన్ఛార్జ్గా నియమించారు. సో ప్రస్తుతానికైతే ఈ ఎవరైతే సింహాద్రి రమేష్ ఉన్నారో సింహాద్రి రమేష్ యొక్క వాళ్ళ బ్రదర్కి కొడుకు ఇతను. సో అతనిని ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించడానికి రామ్ చరణ్ కూడా కొత్త కాబట్టి కొంత ఈసారి చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం అయితే కనిపించదు. ఎందుకంటే మండలి బుద్ధప్రసాద్ అనే వ్యక్తి చాలా సౌమ్యుడు. దివిసీమ ఉపేన ఎప్పుడైతే వచ్చిందో దివిసీమకు సంబంధించి మండలి బుద్ధప్రసాద్ వాళ్ళ నాన్నగారు ఖచ్చితంగా ఆ దివిసీమ ప్రాంతంలో అంతా కూడాను కొన్ని సర్వీసులు చేసి మంచి పేరున్న వ్యక్తి, సౌమ్యుడిగా ఉన్న వ్యక్తి కాబట్టి మండలి బుద్ధప్రసాద్ గెలుపు కొంచెం ఈసారి ఈజీగా ఉంటుందని చెప్పేసి కొన్ని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. సో ఏది ఏమైనా సరే వీళ్ళిద్దరి మధ్య అక్కడ పోరు నడవబోతుంది. సో ఒకసారి మనం అవనిగడ్డ నియోజకవర్గం గురించి కూడా చూసుకున్నట్లయితే అక్కడ కొంత కాపు సామాజిక వర్గం కూడా బలంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మండలి బుద్ధప్రసాద్ ప్లేస్లో సార్ జనసేన కూడా ఒక అవకాశం అడుగుతుంది. జనసేన కూడా అక్కడ మా ఓటింగ్ ఉంది కాబట్టి జనసేనకు అవకాశం ఇవ్వాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఈ మధ్య వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అయిన ఎవరైతే అంబటి రాయుడు ఉన్నాడో ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు కూడాను ఆ నియోజకవర్గం ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. బికాజ్ అక్కడ కాపు సామాజిక వర్గ ఓటు కొంత బలంగా ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే ఇప్పుడు జనసేనకు సంబంధించి మచిలీపట్నం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా ఎవరైతే బాలశౌరి ఉన్నారో గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న బాలశౌరి జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయనకి టికెట్ కూడా ఖరారు కావడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ పోటీ అంతా కూడాను మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలన్నీ కూడాను చాలా టఫ్ ఉండే పరిస్థితి ఉంది. పామరు నియోజకవర్గానికి చూసుకుంటే వర్ల కుమార్ రాజా ఎవరైతే వర్ల రామయ్య ఉన్నారో టీడీపీ సీనియర్ నేత, ఆయన గతంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి యొక్క కుమారుడే వర్ల కుమార్ రాజా. ఆయన ఈసారి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు పామరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా. అలాగే గతంలో ఎవరైతే ఉన్నారో కైలే అనిల్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు ప్రస్తుతానికి ఆయన. సో వీళ్ళిద్దరి మధ్య ఈసారి పామరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండే ఒకప్పుడు. సో ప్రస్తుతానికి అయితే పామరు నియోజకవర్గం కొంత నిమ్మకూరు ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంది ఈసారి. ఎందుకంటే ఎన్టీఆర్కి సంబంధించిన ఊరు, సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఊరు, ఆయన పుట్టిన ఊరు నిమ్మకూరు కావడంతో ఈ నియోజకవర్గంలోనే వస్తుంది కాబట్టి కొంచెం ఈసారి టఫ్ ఫైట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని తెలుస్తుంది మనకు పామరు నియోజకవర్గం. ఈసారి పామరు నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా అనేది హోరాహోరీగా ఉండబోతుంది. పామరు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఏది ఏమైనా సరే టీడీపీ కూడా గతంలో గెలిచిన సీట్ని మళ్ళీ కైవసం చేసుకోవాలని అయితే చూస్తున్నారు ఇక్కడ. సో ప్రస్తుతానికి కైలే అనిల్ కుమార్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన్ని ఖచ్చితంగా ఓడించాలని కూడా చూస్తుంది టీడీపీ. ఇక పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి గతంలో మనం మాట్లాడుకున్నట్టు వసంత కృష్ణప్రసాద్ని కానీ దేవినేని ఉమాని కానీ ఇక్కడి నుంచే పోటీ చేయించాలని భావిస్తున్నారు. సో ఇక్కడ పెనమలూరు నియోజకవర్గానికి అలాగే మైలవరం నియోజకవర్గానికి ఒక ఇంటర్లింక్ ఉంటుంది. అక్కడ సామాజిక వర్గ కొంత సమీకరణాలు అయితే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి పెనమలూరు నియోజకవర్గంలో. సో పెనమలూరు నియోజకవర్గంలో దేవినేని ఉమాని కానీ లేదంటే వసంత కృష్ణప్రసాద్ని కానీ అంటే కొంతవరకు పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు కానీ లేదంటే లోకల్గా ఉన్న నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా భావించేది వసంత కృష్ణప్రసాద్ని అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తే బాగుంటుంది, గెలుపు సునాయాసంగా ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పేసి, అంటే ఉమా కన్నా వసంత కృష్ణప్రసాద్ అయితే పెనమలూరు నియోజకవర్గంలో బెటర్ అని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెనమలూరు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కొలుసు పార్థసారథి టీడీపీ పెద్దలతో ఈసారి పార్టీ మారుతున్నారని టీడీపీ నుంచి పోటీ చేయాలి. దట్టు నూజివీడు నియోజకవర్గం గురించి ఆయన పోటీ చేయాలని చూస్తున్నారు. సో అక్కడి నుంచి ఇంతకుముందు పెడన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ని పెనమలూరుకు తీసుకొస్తున్నారు వైసీపీ అధిష్టానం అయితే.
పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించిన పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయి. రాజకీయ పరంగా అయితే వసంత కృష్ణప్రసాద్ని టీడీపీ నుంచి పోటీ చేస్తే గెలుపు అనేది సునాయాసంగా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే పెడన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ని ఇక్కడికి పెనమలూరు నియోజకవర్గానికి వైసీపీ అధిష్టానం అయితే తీసుకొచ్చింది. సో ఖచ్చితంగా ఈసారి పోటీ అనేది వసంత కృష్ణప్రసాద్ వస్తే కనుక పోటీ అనేది చాలా టఫ్ ఉండే పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే కొంత ఎడ్జ్ అయితే టీడీపీకి ఉండే ఛాన్సెస్ అయితే టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అక్కడ రాజకీయ పరంగా ఉన్న సమీకరణాలు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెడన నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా జోగి రమేష్ ఉన్నాడు. ఇంతకుముందు మనం పెనమలూరు నియోజకవర్గానికి మాట్లాడుకున్నప్పుడు చూసిన పరిస్థితి అయితే పెడన నుంచి జోగి రమేష్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో అతన్ని మార్చి పెడన నుంచి ఆయన పెనమలూరుకి పంపించారు. సో ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా ఉండాలని చూస్తున్నారు, ఇన్ఛార్జిగా ఉన్నారని ప్రస్తుతానికి. సో గతంలో అనేకమైన కార్యకలాపాల్లో ఈయన ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు ఇంకా నుంచి అంటే ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎవరైతే బోరగడ్డ వేదవ్యాసని టీడీపీ అభ్యర్థి ఆయన అక్కడ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారన్నమాట. సో ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ అభ్యర్థికి సంబంధించి ఉప్పాల రాము వైసీపీ సమన్వయకర్తగా వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. కానీ వేదవ్యాస ఉంటే కనుక కొంత జనసేన కూడా వేదవ్యాసనే ఇక్కడ పోటీ చేయించాలని కోరుకుంటుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఆయన డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన పరిస్థితి ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేస్తున్నారు. సో ఎందుకంటే అక్కడ సామాజిక వర్గానికి సంబంధించి కొన్ని సమీకరణాలు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈయన బోరగడ్డ వేదవ్యాస్ని టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తే జనసేన కూడా కొంచెం పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని అతన్ని గెలిపించే పరిస్థితులు సునాయాసంగా గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి జనసేన కూడా భావిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట. ఇకపోతే వైసీపీ అభ్యర్థిగా ఉప్పాల రాము ఆయన వైసీపీ ప్రస్తుతానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు, సమన్వయకర్తగా అక్కడి నుంచి బరిలో ఉన్నారనమాట. సో ఇది పెడన నియోజకవర్గానికి సంబంధించిన పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయి. మనకు విజయవాడకు సంబంధించి అయితే విజయవాడ తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాలు చూసుకుందాం. ఒకసారి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి గతం నుంచి గెలుస్తున్న గద్దే రామ్మోహన్ ఆయనకి ఎలాంటి పోటీ లేదు. గద్దే రామ్మోహన్ ఈసారి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు తూర్పు నియోజకవర్గం నుంచి. ఎందుకంటే గద్దే రామ్మోహన్ అక్కడ కొంచెం బలంగా ఉన్న వ్యక్తి కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున అతన్నే పోటీ చేయించాలని అధిష్టానం కూడా భావించింది. అట్లాగే వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ గతంలో ఆయన 2014లో గుడివాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కొడాలి నాని మీద ఓడిపోయిన పరిస్థితులు అయితే మనం చూసాం. సో ఆయనను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దేవినేని అవినాష్ని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆయన 2014 ఓటమి తర్వాత వైసీపీలో జాయిన్ అవ్వడం కూడా జరిగిందనమాట. సో ఇక మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన బోండా ఉమామహేశ్వరరావు ఆయన చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయిన పరిస్థితులు అయితే మనం చూసాం. సో అతన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా అక్కడ ఆయన రంగంలో ఉన్నారు. సో దీనికి సంబంధించి గతంలో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నారు. ఆయన పనితీరు కానీ మార్పుల చేర్పుల్లో భాగంగా మల్లాది విష్ణువును మార్చి వెల్లంపల్లి శ్రీనివాస్ గతంలో ఎవరైతే 2.5 ఏళ్ళు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా అక్కడ ఆయన ఉంచారనమాట. మనం గతంలో చూసుకున్నట్లయితే ఆయన పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. సో ప్రస్తుతానికి ఆయన్ని మల్లాది విష్ణు ప్లేస్లో సమన్వయకర్తగా నియమించడం జరిగింది విజయవాడ సెంట్రల్కి సంబంధించి. సో ప్రస్తుతానికి సెంట్రల్ నియోజకవర్గం పరిస్థితి ఇలా ఉంది. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అలాగే టీడీపీకి సంబంధించి బోండా ఉమా అన్నారు అనమాట. సో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఎక్స్ఎమ్మెల్సీ ఎవరైతే టీడీపీ ఎమ్మెల్సీ ఉన్నారో బుద్ధా వెంకన్న ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అలాగే అక్కడ బలంగా ఉన్న గత 4.5 ఏళ్ళ నుంచి బలంగా పనిచేస్తున్న పోతిని వెంకట మహేష్ కూడా జనసేన పార్టీ తరఫున ఆయన టికెట్ ఆశిస్తున్నారు అక్కడ నుంచి. ఏది ఏమైనా సరే జనసేనకి సంబంధించి కేటాయించిన సీట్లలో మొదటిగా ఉండే సీటు పవన్ కళ్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ తర్వాత కొంత మొదటిగా ఉండే ప్రయారిటీలో ఉన్న సీట్ ఏదైనా ఉందంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పోతిన వెంకట మహేష్ నెంబర్ 2లో ఉన్న వ్యక్తి, ఆయన రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు. సో పోతిన వెంకట మహేష్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఈసారి గెలుపు ఖాయం అని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు గతంలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మీద కొంత ఎలిగేషన్స్ వచ్చినా సరే మన గతంలో చూసుకున్నట్లు కొంత ఎలిగేషన్స్ ఉన్నా సరే ఆయన్ని మార్పుల చేర్పుల్లో భాగంగా విజయవాడ సెంట్రల్కి పంపించారు ఆయన్ని. సో ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఎస్కే ఆసిఫ్ అనే అభ్యర్థిని వైసీపీకి ప్రకటించారనమాట. ఆయన సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు ఆసిఫ్ అనే వ్యక్తి. సో ఏది ఏమైనా సరే టీడీపీ జనసేన కూటమిలో భాగంగా
వీళ్ళ యొక్క పొత్తులో భాగంగా ఆ సీట్ను జనసేన కేటాయిస్తే మంచిగా ఉంటుంది, జనసేన గెలిచి తీరుతుందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి. అక్కడ రాజకీయ పరంగా కూడాను కొంత నియోజకవర్గంలో గతం నుంచి కూడాను పోతిన వెంకట మహేష్ అందరితో టచ్లో ఉన్న వ్యక్తి, కార్యకర్తలతో మమేకమై ఎప్పుడు ఏదైనా సరే పశ్చిమ నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా ఉన్న వ్యక్తి పోతిన వెంకట మహేష్. మనం మిగతా ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో చూసుకుంటే పోతిన వెంకట మహేష్ కొంత కంటిన్యూగా జనంలో వర్క్ చేస్తూ జనంతో మమేకమైతే కార్యకర్తలతో ఎప్పుడూ అనునిత్యం అనుసంధానం అయిన వ్యక్తి పోతిన వెంకట మహేష్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో ఇక కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థిగా అంటే ఇప్పటివరకు కామినేని శ్రీనివాస్ టీడీపీలో ఉన్నారు, ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు, హెల్త్ మినిస్టర్గా. సో ఆయన బీజేపీలోకి మారుతున్నారు, ఛాన్సెస్ ఉన్నాయి, బీజేపీ 99% ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది ఆయన మారుతున్నారని చెప్పేసి. అంటే ఇప్పటివరకు ఆయన పార్టీ మారలేదు కానీ మారబోతున్నారని చెప్పేసి కూడా అక్కడ కొంత టాక్ అయితే నడుస్తుంది. సో ఆయన కనుక ఒకవేళ బీజేపీకి వెళ్తే, ఒకవేళ ఇప్పుడు బీజేపీకి టీడీపీ జనసేన ఈ కూటమి ఏదైతే పోటీ చేయాలని భావిస్తున్నారో, టీడీపీ జనసేన పొత్తు అయితే బీజేపీతో ఖరారైతే కనుక మొదటిగా ఉండే వ్యక్తి మనకి కామినేని శ్రీనివాస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒకవేళ బీజేపీతో వర్కౌట్ అవ్వకపోతే కామినేని శ్రీనివాస్ జనసేనలోకి వెళ్తారని చెప్పేసి కూడా కొన్ని వర్గాల నుంచి వస్తున్న టాక్ అది. సో ఏదేమైనా ఖచ్చితంగా వైసీపీకి టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించిన బీజేపీకి సంబంధించిన రాజకీయ పరంగా ఇక్కడ మనం కైకలూరు నియోజకవర్గంలో కామినేని శ్రీనివాస్ కూటమి అభ్యర్థిగా బరిలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే బీజేపీతో పొత్తు ఓకే అయినా కాకపోయినా జనసేన అభ్యర్థిగా ఆయన పోటీలో దిగుతారు కూటమి అభ్యర్థిగా. అలాగే దూలం నాగేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా ఆయన ఉన్నారనమాట. సో ఇది ప్రస్తుతానికి దూలం నాగేశ్వరరావు వైసీపీ నుంచి మళ్ళీ పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇది కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్ అయితే ఇంకా 2-3 స్థానాలు మాత్రమే వైసీపీ ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే మరొక 2-3 రోజుల్లో వైసీపీ, జనసేన, టీడీపీ అలాగే బీజేపీతో కనుక పొత్తు వర్కౌట్ అయితే కనుక ఈ కూటమి అభ్యర్థులు కూడా మరొక 2-3 రోజుల్లో ప్రకటించే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ కృష్ణా జిల్లా రాజకీయం అంతా కూడాను ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి ఒక రాజధానిగా, ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం అనుకున్న పరిస్థితులన్నీ కూడాను అట్లాగే బలమైన వ్యక్తి, టీడీపీకి బలమైన వ్యక్తి, 4-5 నియోజకవర్గాలను ప్రభావితం చేయగలిగిన కేసీనేని నాని టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళడం కూడాను ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. సో ఖచ్చితంగా ఆయన కొంత ఎఫెక్ట్ చూపే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో కేసీనేని నాని ప్లేస్లో కేసీనేని బ్రదర్ కేసీనేని చిన్నిని అక్కడ టీడీపీ అభ్యర్థిగా అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సరే ఈసారి ఖచ్చితంగా కృష్ణా జిల్లా రాజకీయాలు కొంత హాటెస్ట్గా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి మరొక అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అలాగే ఎప్పటికప్పుడు ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.